12 ఏళ్ళుగా కోర్టు కేసులు ఎదురకుండా అంటే ఇప్పుడు ఒక కేసు ఉంటే అది ఎంత ఇబ్బందో అవన్నీ ఉంటాయి. అవి అలాంటివి ఈవీఎం ట్యాంపరింగ్లు అన్నాం. మరి ఒంగోలులో మరి వెళ్ళి కోర్టుకు వెళ్ళారు, కేసు డబ్బులు కట్టారు, అవన్నీ వచ్చినాయి. మరి ఏం జరిగింది? సీన్ కట్ చేస్తే ఆయన అన్నీ మూసుకుని వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. అది వేరే విషయం పట్టుకోండి. నువ్వేం చేస్తున్నావు? పోనీ ఎక్కడైనా ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మానవత్వం అన్నావు కదా. తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్? హైదరాబాద్లో అవెంజర్ సినిమాకి వెళ్ళి అదేనా మానవత్వం? పైగా నీకు పాస్పోర్ట్ రాలేదు కాబట్టి నీ లండన్ ట్రిప్ క్యాన్సిల్ అయింది కాబట్టి విజయవాడ ఫ్లడ్లోకి వచ్చి ఎక్కడ నీళ్ళు లేని చోటకు వచ్చి ఇక్కడ మాట్లాడావు. సరే, ఇవన్నీ కూడా కాదు, పిఠాపురం వెళ్ళావు. పిఠాపురానికి మనం ఇచ్చిన హామీలు ఏంటి అన్నీ చూసుకుని అక్కడ నీళ్లు లేని చోటకు ఒక చోటకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదంతా ఇది అని మాట్లాడు. ఇదేనా నీ మానవత్వం? నీ మానవత్వం చెప్పమాకండి అయ్యా. జనాలు నవ్వుతున్నారు నీ మానవత్వం చూసి. అయ్యి బాబాయ్, మానవత్వం అంటే ఇదా అని చెప్పి జనాలు నవ్వుతున్నారు. ఇంకోసారి మానవత్వం, నా మతం మానవత్వం, నేను ఇవన్నీ చేయనంటే మాత్రం బాగోదు. నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి. ఆ భారతదేశం మొత్తం మీద ఆర్థిక ఉగ్రవాది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. 32 కేసులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమాలు, శాండ్ అమ్ముకు దప్పడం, ఇచ్చలవిడిగా అమ్ముకు దప్పడం, మద్యం అమ్ముకు దప్పడం, ఇవన్నీ కేసులు వస్తాయిలే. మళ్ళీ ఇంకో 20-30 అవుతాయి. మొత్తం ఒక 60 కేసులో 70 కేసులో అవుతాయి. దాన్ని మొత్తం మానవత్వం అని చెప్తే మాత్రం నవ్వుతారయ్యా. చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. విలేజ్ క్లినిక్ అనే మానవత్వం ఎట్లా ఉందో చూడు. ఎట్లా ఒకటి కూడా సరిగ్గా పూర్తి చేయక విలేజ్ క్లినిక్, కానూరు విలేజ్ క్లినిక్ అని బోర్డు ఉంది, అటు పక్క ఉంది. అటు వెళ్ళడానికి బాగాలేదని చెప్పి వదిలేస్తుంది. నీ మానవత్వం ఎట్లా ఉండిద్ది అంటే ఇదిగా శిథిలావస్థకు వచ్చింది. ఇంకోసారి మానవత్వం అనమాకే ప్రజలు భయపడతారు. ఎవరిని వదలననే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో ఏమనేవాళ్ళు? పవన్ కళ్యాణ్ గారిని పార్ట్ టైం పాలిటిక్స్ అనేవాళ్ళు. సీన్ కట్ చేస్తే ఈరోజు సగం రోజులు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యల్లంక ప్యాలెస్లోనే కూర్చుని అక్కడి నుంచి మన మిలెట్స్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మిలెట్స్ ఏనా 7 దొరికిందా? ఓకే, అక్కడ వాలిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎక్కడ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 2 లీడర్లు, మీ కార్యకర్తలు 2 కొట్టుకుంటే దాన్ని వాళ్ళు ఒకడు చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పూడిశారు అని చెప్పారు. కట్ చేస్తే దానికి ముందేంటి? వాళ్ళిద్దరిని పార్టీ కార్యకర్తలే. నీవు రన్ చేసిన గవర్నమెంట్ లిక్కర్ షాపులు మెయింటైన్ చేసిన వాళ్ళే వాళ్ళిద్దరు. వాళ్ళకి రూపాయి దగ్గర గొడవలైనవి. ఇళ్ళకెళ్ళి బళ్ళు దగ్గర పెట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు, అవన్నీ చేశారు. ఒకడికి ఒక వైసీపీ లీడర్ ఒకడు సపోర్ట్ చేశాడు, ఇంకో వైసీపీ లీడర్ ఇంకోటి సపోర్ట్ చేశాడు. సరే, మరి నిన్ను నమ్ముకున్నోడిని ఒక్కడైనా బాగుపరిచినట్టు చూద్దామా? అంతకుముందు మాట్లాడితే బయట ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళని చూద్దాం. ఫస్ట్ పాయింట్, నందిగం సురేష్ గారు, మాజీ ఎంపీ, బాపట్ల మాజీ ఎంపీ. మొన్న ఓడిపోయాడు అనుకోండి, ఆయన మాట్లాడితే ఎగదోసేవాడు. నువ్వు మాట్లాడే సీన్ కట్ చేస్తే ఏమైంది? అరెస్ట్ అయ్యి లోనికి వచ్చున్నాడు. మళ్ళీ ఈరోజు రిమాండ్కి ఇంకో వారం రోజులు అని చెప్పి ఇచ్చాడు. దాని తర్వాత మా జోగి రమేష్ గారు, ఆయన అసలూరు మైలవరం. దాని తర్వాత మైలవరంలో పోయింది, పెడను తీసుకొచ్చావు, పెడంలో గెలిచాడు, పెడంలో పెంట చేశాడు. పెడం వాళ్ళు చీపో అనగానే పెనమలూరు వచ్చాడు. పెనమలూరు వాళ్ళు కాలుతో తన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నిన్ను నమ్ముకొని ఆ ఇంటి మీదకి దాడి చేయంగానే నువ్వు మినిస్ట్రీ ఇచ్చావు. బాబు గారి ఇంటి మీద దాడి చేయనంగానే తెల్లారే మినిస్ట్రీ ఇచ్చావు. వాడు ఇప్పుడు ఏమైంది? పాపం అతను వారం కోర్టుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు? మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. నిన్ను నమ్ముకుంటే అట్లనే అవుద్ది. దాని తర్వాత లీడర్లు అందరూ ఏమయ్యారు? ఆడి పేరేంటి? సిద్ధార్థ్ రెడ్డి ఎవడో ఆడేమయ్యాడు? ఇంతవరకు కనపడదు. రోజా ఆమె ఒలింపిక్స్కి వెళ్ళింది. ఒలింపిక్స్కి వచ్చిన తర్వాత పోనీ నగర్లో ఏడాది ఉందా? లేదు. పోనీ ఆమె ఎవరబ్బా? గాజుల లక్ష్మియో ఏదో మహిళా, గజ్జల లక్ష్మి, మహిళా కమిషన్ చైర్మన్ అంట. ఆమె హీరోయిన్ని మీద దాడి ఇవన్నీ జరిగితే దాని గురించి స్పందించమంటే మీకైనా ప్రాబ్లం అంటే అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్తో మాట్లాడుకోమని చెప్పింది ఆమె మహిళా కమిషను. దాని తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమయ్యాడు? మొన్న వరదలు వాళ్ళ ఇంటికా నుంచి నడుచుకుంటూ వెళ్తే పావుగంట వెళ్ళిపోవచ్చు వరదలు ఎఫెక్ట్ అయిన ఏరియాకి. వచ్చిండా? రాలేదు. ఆయన తీసుకొచ్చి పాపం సెంటర్లో వేసారు. సెంట్రల్ వాళ్ళు చీప్ అన్నారు, వెస్ట్ వాళ్ళు పొమ్మన్నారు. వెస్ట్లో అసలు ఇంకా నీ పార్టీకి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ సృజనా చౌదరి గారు బలమైన పునాది వేశారు. ఏంటి వరదల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, మొన్న దుర్గా నవరాత్రులప్పుడు పనిచేయడం, అవన్నీ చేయడం ఆయన చేస్తున్నారు. సరే, ఇంకా అప్పుడు ఎవరెవరు అబ్బా మాట్లాడేది?
జిల్లా గుంటూరు జిల్లాలో ఎవరు అబ్బా నీ లీడర్లో మాట్లాడింది, నువ్వు ఒకడికి సీట్ ఇచ్చావు, ఆడే ఏకంగా అసలు నామినేషన్ వేయడానికి ఎట్ల బండి వేసుకొచ్చాడు, ఆ నామినేషన్ ఆ రోజు తీసుకోలేదు, తెల్లారి తీసుకున్నాడు, ఆడేమయ్యాడో కూడా తెలియదు. ఓకే, గుంటూరు ఎంపీ ఆడేమయ్యాడో తెలియదు నీకు. అసలు నీ జిల్లాల వారిగా చూసుకుంటే వైజాగ్లో నీ నాయకులు ఏడున్నారు, విజయనగరంలో ఏడున్నాడు. మా ఊళ్ళు దయచేసి ఎమ్మెల్సీ వదిలేస్తే కాబట్టి అన్నారు, మేము గేట్లు తెరిచి ఉంటే మీ వాళ్ళు అందరూ వచ్చిపారు చెప్పేవాళ్ళు, ఆ ఎమ్మెల్సీ కూడా దక్కేది కాదు. బొత్స సత్యనారాయణ గారు, దాని తర్వాత నందిగామ మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆయన వెళ్ళారు, పేదలు చీదరించుకుని కొట్టారు. సో అసలు నీ లీడర్లు అందరూ ఏమయ్యారు? నిన్ను నమ్ముకుంటే ఏమవుద్దో జరిగింది, నిన్ను చూసి ఎగిరెగిరి పడ్డారు, అందరూ సర్వనాశనం అయ్యారు. నువ్వు నాశనం అయ్యేది కాక అందరూ సర్వనాశనం. 12 ఏళ్ళుగా నువ్వు కొట్టుకుపోలేదు, బెయిల్ మీద తిరుగుతున్నావు. భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్న పొలిటీషియన్ నువ్వే, 32 కేసులు. సో నిన్ను నమ్ముకున్నాడు ఎవడైనా సరే సర్వనాశనం, సంకనాకిపోవడం, వాడి జీవితం జైలు. అవన్నీ కూడా కాదు. నిన్ను నమ్ముకున్న శ్రీలక్ష్మి గారు ఏమయ్యారు? ఐఏఎస్ ఆఫీసర్, టాపర్. ఈరోజు ఆమె జైల్లో పోయింది, దాంతో తీసుకొచ్చావు చీఫ్ సెక్రటరీ ఏదో పదవి ఇచ్చావు, ఆగం చేసింది, అది పక్క పెట్టే. పివి సునీల్ ఆయన పోయాడు. ఉషాల్ గున్ ఆయన నా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసరు. డిప్యూటేషన్ మీద తెచ్చుకున్న వాళ్ళందరూ ఎవరు? మైనింగ్స్ ఆయన ఎక్కడక్కడ దాక్కుని మన అరెస్ట్ అయ్యారు. లిక్కర్లో ఆయన కూడా ఎక్కడెక్కడ దాక్కుని ఆయన కూడా అరెస్ట్ అవుతాడు. సో నిన్ను నమ్ముకుంటే ఏంటంటే సంకనాగిపోవడమే. నిన్ను నమ్ముకుంటే నాశనం, సర్వనాశనం, సంకనాయకుడు. భస్మాసుడు అంటాడే, భస్మాసుడు చెయ్యి మీద పెడతాడు, భూస్థాపితం అయిపోతాడు. నీతో పెట్టుకున్న ఏ ఇండస్ట్రియలిస్టు బతుకు బయట కట్టినా లేదు. అరవింద వాళ్ళు పాయే, విజయసాయి రెడ్డి అల్లుడు పాయే. అసలు ఊరిడమ్మ గోల. నీతో పెట్టుకున్న వాళ్ళందరూ బతికి బయట కట్టిన చరిత్రలో లేదబ్బా, చూసుకో. ఆఖరికి సొంత బాబాయిని చంపిమారు దొబ్బావు. దానికి మళ్ళీ సింపతి డ్రామా. బాబు గారి మీద నెట్టో, లోకేష్ గారి మీద నెట్టో, దాని తర్వాత బీటెక్ రవి గారి మీద నెట్టో, ఆదినారాయణ రెడ్డి గారి మీద నెట్టో. వీళ్ళందరూ కట్ చేస్తే ఏమైంది? ఒక బీటెక్ రవి గారు తప్ప మిగతా వాళ్ళందరూ మనకు గెలిచినారు. ఆ బీటెక్ రవి నీ మెజార్టీ తగ్గించినాడు అంటే నైతికంగా నువ్వు ఓడిపోయినట్టే. నీళ్ళు ఇచ్చినావు, నువ్వేమి ఇచ్చినావు? నీ పులివెందలకి ఫిష్ పాయింట్లో అన్నావు, చేపలు ఏదో చెప్పుకున్నావు. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి, అరే పేటీఎంలారా, ఇప్పటికైనా ఆయన నమ్ముకున్నారంటే మీరు కూడా ఎప్పుడోకప్పుడు లోపలికి పోతారు. వాళ్ళు ఇచ్చిన ట్విట్లు కానీ, వాళ్ళు ఇచ్చినవి అయినా, ఆ సజ్జలు కాడి ఇచ్చినవి, ఆ పిల్ల సజ్జల, పెద్ద సజ్జల, ఆ చిన్న మిల్లెట్స్, పెద్ద మిల్లెట్స్ ఇచ్చినవి ఇవన్నీ మీరు కానీ అవన్నీ మీరు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎప్పుడోకప్పుడు లోనేస్తారు. బలమైన నాయకుడు అన్నాడు. 32 కేసులు ఉన్నాడు. బలమైన నాయకుడు కాదు, వెన్నుముక్కలేని నాయకుడు. 2019లో గెలవంగానే 3 కాళ్ళు పట్టుకుని అప్పుడే అర్థమైపోయింది ఎంత బలమైన నాయకుడువో, ఎంత ఎదుగుతావు. ముందు బలమైన నాయకుడు, దేశంలో మనం ఎదుగుతాము, దేశం అంతా మనం వ్యాపిద్దాం. ముందు తెలంగాణ సంగతి చూడండి. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ఏమంటాడో చూద్దాం.